సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఏపీలో ఒక ప్రధాన ఘట్టం ముగిసింది. ఏపీలో పోలింగ్ నిన్న విజయవంతంగా సాగింది. అయితే పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో మినహా మిగతా అన్ని చోట్ల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో చాలా విధ్వంసకర పరిస్థితులను చూసాము. ఎమ్మెల్యేలపైన అలాగే టీడీపీ నేతల ఇళ్లపైన కూడా పరస్పరం దాడులు చేసుకుంటూ ఉన్న పరిస్థితిని చూసాము. అయితే నిన్న దాదాపు ఏపీలో మొత్తం 78.36% పోలింగ్ నమోదైంది. ఈ పోలింగ్కి సంబంధించి ఏ పార్టీకి అడ్వాంటేజ్గా మారుతుంది, ఏ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుందంటూ కూడా ఇటు కూటమి వైపు నేతల్లో అలాగే జగన్మోహన్ రెడ్డి వైసీపీకి సంబంధించిన నేతల్లో కూడా ఒక ఆందోళన అయితే కనిపిస్తుంది. కానీ ఒక్కటి మాత్రం క్లియర్గా చెప్పొచ్చు, ఈసారి అనూహ్యంగా మహిళలు అలాగే వృద్ధులు అనూహ్యంగా ఈసారి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో గణనీయంగా ఓటింగ్ వేశారు, పోల్ చేశారు. సో ఈ నేపథ్యంలో ఈ ఓటింగ్ ఎవరికి అడ్వాంటేజ్గా మారుతుంది? గతంలో చెప్పుకున్నట్టు మహిళలకు అలాగే వృద్ధులకు పెద్దపీట వేస్తాము, మహిళలకు సంబంధించి అలాగే వృద్ధులకు సంబంధించి ప్రతి సంక్షేమ పథకాన్ని మేము ఇంటికి వచ్చి ఇచ్చాము అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాల మేరకే మహిళలందరూ బయటకు వచ్చి ఓట్లు వేశారంటూ కూడా వైసీపీ భావిస్తుంది. కానీ చాలామంది ఈసారి మార్పు కోరుతున్నారు. ప్రజలు మార్పు కోరేందుకే ఇటు దేశాల నుంచి కానివ్వండి, ఇతర రాష్ట్రాల నుంచి కానివ్వండి బస్సులు వేసుకొని, కార్లు వేసుకొని, ట్రైన్లు వేసుకొని వచ్చారు. ఈ మార్పు ప్రజలు వేరే కూటమికి అవకాశం ఇస్తున్నారు అంటూ కూడా ఇటు నిన్న డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు చెప్పిన పరిస్థితిని చూస్తుంది. ఓవరాల్గా చెప్పాలంటే మాత్రము ఒక్క జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా ఇటు పవన్ కళ్యాణ్ కానివ్వండి, చంద్రబాబు కానివ్వండి, బీజేపీ కానివ్వండి వీళ్ళందరూ ఒక ప్రధాన అస్త్రాలుగా మారి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అటాక్ చేస్తూ వచ్చారు. చివరిలో ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఉందో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ప్రధాన అంశంగా, అసలు అది ఉన్నది వాస్తవం ఒకటైతే దాన్ని ఒక తప్పు పట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే భూములన్నీ లాగేసుకుంటారు అనే ఒక వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఆ అంశాన్ని కూడా చాలా మంది ప్రజలు నమ్మే పరిస్థితికి వచ్చేసింది. ఇలాంటి వాదనలో కూడా ఈ మేర పోలింగ్ నమోదవ్వటం ఎవరికి అవకాశంగా మారుతుంది? జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, ఇలాగే వైసీపీ నేతలందరూ ధీమాగా ఉన్నారు, తిరిగి మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందంటూ కూడా చెప్తూ వస్తున్నారు. ఇక మరోవైపు ఇటు చంద్రబాబు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి ఈసారి ప్రజలు తమకు అవకాశం ఇవ్వబోతున్నారంటూ కూడా చెప్తూ వస్తున్నారు. సో ఓవరాల్గా నిన్న జరిగినటువంటి ఈ ఓటింగ్ సినారియో, ఈ పోలింగ్ ఎవరికి అవకాశంగా మారుతుంది ఈ రోజు రియాలిటీ చెక్లో డిస్కస్ చేద్దాం. రియాలిటీ చెక్లో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు ఎనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. చాలా ఒక ప్రధాన ఘట్టాన్ని ముగించేశాము, ఇంకొక ఘట్టం 4వ తారీఖు రానుంది. సో ఏంటి నిన్న ఫస్ట్ పోలింగ్ చూసినటువంటి ఎనాలిసిస్ మీరు చూస్తే ఎలా అనిపించింది మీకు? ఈసారి ఒకటి సంతోషకరమైన అంశం ఏంటంటే రాష్ట్రంలో రీపోలింగ్ జరిగినటువంటి మొదటి సార్వత్రిక ఎన్నికలు కావచ్చు. రెండు, ఎట్లాంటి రక్తపాతం జరగకుండా, కొన్ని చోట్ల గొడవలు జరుగుండొచ్చు కానీ ఉన్నంతలో పీస్ఫుల్ గా జరగడం అనేది స్వాగతించాల్సిన విషయం. అదే సందర్భంలో సహజంగా ప్రజలకు కానీ రాజకీయ అభిమానులకు కానీ ఉన్న ఆసక్తికరం ఎట్లా ఉండొచ్చని, దట్టు మనం లాంగ్ టైం పెండింగ్ ఉండబోతాం. దాదాపు 10-15 రోజుల పాటు ఎన్నికలు రావు. పైపెచ్చు అఫిషియల్ గా ఏ విచారణ చేసే వాళ్ళు కూడా చెప్పకూడదు 1వ తేదీ వరకు. ఈ కారణాల రీత్యా ఆసక్తి ఉంది, ఈ బెట్టింగ్లకి ఎక్కువ అవకాశాలు కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు. వాస్తవం నాకున్న అంచనా ప్రకారం 1, 2 అంటే ప్రతిదాన్ని సాపేక్షంగానే చూడాలి, పర్టికులర్ కూడా చూడాలి. ఇప్పుడు ఉదాహరణకు ఓటింగ్ పెరిగింది కాబట్టి ఇది వాళ్ళకు అనుకూలం, ఓటింగ్ తగ్గింది కాబట్టి వీళ్ళకి ప్రతికూలం. ఇట్లా కాకుండా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు ఎలా ఉండేదంటే అన్ని తరగతుల్లో సార్వజనీన వ్యతిరేకత, అయితే అన్ని తరగతుల్లో సార్వజనీన అనుకూలత ఇట్లా ఉండేది. కానీ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని తరగతుల్లో సార్వజనీన అనుకూలత, కొన్ని తరగతుల్లో సార్వజనీన వ్యతిరేకత, ఈ రెండు మనకు కనిపిస్తాయి. ఇప్పుడు మనం అంచనా వేయాల్సింది ఏంటంటే ఎన్ని ఓట్లు పోలైనాయని కాదు, ఏ తరగతి ప్రజలు ఓట్లు పోలైనాయని అంచనా వేయాలి. పోలయ్యి అప్పుడు ఈ తరగతి ప్రజలు ఎవరితో బాగున్నారు అనే దాన్ని బట్టి ఫలితాలు ఉండవచ్చని ఒక అసెస్ చేయొచ్చు. మన అసెస్మెంట్ కూడా కొన్ని సందర్భాల్లో రాంగ్ కావచ్చు. ఇప్పుడు ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారికి నాకున్న అంచనా ప్రకారం దిగువ మధ్య తరగతి, పేదలు, నిరుపేదలు, బడుగు బలహీన వర్గాలు, ఉమెన్, డౌన్ ట్రేడ్ లో ఉండాలి. వీళ్ళు ఒక సార్వజనీన అనుకూలత జగన్ గారికి. ఇదే కారణం రీత్యా అన్ని సంక్షేమ పథకాలను అర్బన్ ఓరియంటేషన్, ఉద్యోగస్తులు, ఎగువ మధ్య తరగతి ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, ఆదాయ వర్గాలు, చదువుకున్న వాళ్ళు, మేధావులు అనుకునే వాళ్ళు ఏంది మొత్తం ఇదేనా అనే కారణంతో మీడియాలో వస్తున్న వార్తల వల్ల, వైసీపీ అధికార పార్టీ నాయకులు వ్యవహార శైలి వల్ల, ఎమ్మెల్యేల వ్యవహార శైలి వల్ల, వీటన్నిటి వల్ల కొంత ఈ సెక్షన్ లో వ్యతిరేకత ఉంది. ఇది రెండు క్లియర్ గా మనకు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఓటింగ్ ఏ సెక్షన్ ఎంత పాల్గొంది నేను ఒక సాధారణ లెక్క చెప్తాను. ఇప్పుడు తిరుపతి,
తిరుపతిలో 50% చుట్టూ నడిచింది వ్యవహారం పోలింగ్. అయితే తిరుపతి ప్యూర్లీ టెక్నికల్ గా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక సెక్షన్స్ డామినేట్ చేసే ఏరియా, ఎందుకంటే అర్బన్ కదా, కంప్లీట్ అర్బన్. ఇక్కడ చూస్తే స్లమ్ పేదలు ఉన్న ఏరియాలో 80% పోలైంది. అంటే గ్రామంతో గ్రామీణ ఆంధ్రప్రదేశ్ తో సమానంగా పోయింది. ప్యూర్ అర్బన్ కోర్ అర్బన్ లో బిలో 50% పోలైంది. కోర్ అర్బన్ లో బిలో 50%, స్లమ్ పేదలు ఉన్న చోటేమో 80% రీచ్ అయింది. దీని ఎట్లా చూద్దాం? ఓకే, ఇట్లా కాబట్టి జనరల్ గా తిరుపతి అర్బన్ వైసీపీ వ్యతిరేకం అనుకూలం, రూరల్ తెలుగుదేశం, ఇట్లా కాకుండా పడిన స్పోర్టుల్లో సెక్షన్ ఆఫ్ ఓట్లుగా చూడాలి. ఇప్పుడు స్థూలంగా నాకు అర్థమైనంత మేరకు మీడియాలో వస్తున్నప్పుడు ఉమెన్ బాగా ఓటింగ్ లో పాల్గొనింది, పేదలు బాగా ఓటింగ్ లో పాల్గొన్నారు, వృద్ధులు అంటే పెన్షన్ లేదా సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో ఓటింగ్ ఎక్కువ పాల్గొన్నారు. అవును, అది మనకు క్లియర్ కనిపిస్తా ఉంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఇది ఎవరికి అడ్వాంటేజ్ కావచ్చు? రెండు వాదనలు వినిపిస్తున్నాయి. ఒకటి, కూటమి ఇచ్చిన హామీల రీత్యా పొలోమని మహిళలు ఓటేశారు. ముఖ్యంగా 3 సిలిండర్లు కావచ్చు, లేదా ఉచిత బస్సు కావచ్చు, మహిళలకు 50 ఏళ్లకే పెన్షను, 1500 రూపాయలు 1800 నిండిన వాళ్ళకి అనే ఒక కారణం రీత్యా పొలోమని ఓటేశారంటారు. పొలోమని కనుక కసిగా ఓటేశారంటారు కొంత తెలుగుదేశంకి అనుకూలంగా ఉన్న మీడియా. నా పాయింట్ ఏంటంటే, కసి ఎప్పుడు వస్తుందంటే ప్రజల్లో మీ మీద వ్యతిరేకత, నా పట్ల నమ్మకం, ఈ రెండు ఉన్నప్పుడే కసి వస్తుంది. ఇప్పుడు ఏదైనా ఉంటే ఈ మహిళల్లో చంద్రబాబు ఏదో ఇస్తానన్నాడేమో అన్న చిన్న ఆశ అయితే వచ్చి ఉండొచ్చు. జగన్ ఓడిపోవాలని కసి ఎక్కడ? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు, ఈయన అంతకన్నా ఎక్కువ ఇస్తాడంట. అప్పుడు కొత్త ఆశ తప్ప కసి ఎక్కడుంది? కసి లేదు. కసి లేని కొత్త ఆశ, అది ఎంతమంది పనిచేస్తుందో చూడాల్సి ఉంది. రెండో పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ ఉంది. ఆయన ఎంతనా ఇయ్యచ్చు కాక ఈయన ఇచ్చాడు. ఏదైనా చంద్రబాబు మీద ఉంటే ఇంకా ఎక్కువ ఇస్తాడనే తప్ప ఈయన లేదని లేదు. అట్ ద సేమ్ టైం చంద్రబాబు గారి గత చరిత్ర అంతా ఎట్లా అంటుందో తెలుసు. పైపెచ్చి జగన్ దేన్ని నమ్ముకున్నాడు? ఆయన మేనిఫెస్టో మర్చిపోయినాడు, అన్ని మర్చిపోయి తెలుగుదేశం మేనిఫెస్టో తిరిగినాడు. ఏదో ఇట్లాంటి వాళ్ళు వీళ్ళని, ఎందుకు ఆయన నమ్మకం? ఇవన్నీ చెప్తే జనం వేయరని. కాబట్టి చూసినప్పుడు కసిత ఓటేసరనేది లేదు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు అంటే మీరు చెప్పిన వ్యూ ప్రకారం వాస్తవంగా జరిగింది ఏంటంటే, అంటే పట్టణాలు, సిటీలు, టౌన్ల కంటే కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఓటింగ్ జరిగింది. దానికి సంబంధించి కూడా నిజంగా ఇప్పుడు కంపేర్ చేస్తే మినిమం యావరేజ్గా ప్రతి జిల్లాలో 80% వరకు పోలింగ్ నమోదైంది. యావరేజ్గా, ఆన్ యావరేజ్గా. ఆ యావరేజ్ తీసుకున్నా కూడా ఆ జిల్లాలకు సంబంధించి ఉన్నటువంటి టౌన్లో 40 నుంచి 60% పోలైతే దాదాపు 95 వరకు శాతం పోలైనటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఈ గ్రామాలన్నింటినీ కూడా అక్కడ ప్రధానంగా వైసీపీ భావిస్తుంది ఏంటంటే, మనం ప్రతి పథకాన్ని ఇంటికి చేరువేశాము, వాలంటీర్ ద్వారానో లేదంటే ఇంకొక వ్యవస్థ ద్వారానో ప్రతి పథకాన్ని నేను వాళ్ళ ఇంటికి చేరవేశాను, సో నేను ప్రతిఫలం ఆశిస్తున్నాను, నేను ఇచ్చాను కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా నాకు తిరిగి ఇవ్వాలని ఆ నమ్మకంతో వచ్చారని చెప్పేసి వైసీపీ భావిస్తుంది. కానీ ఇక్కడ టీడీపీ ఏం చెప్తుంది? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు అక్కడ దాకా చేరలేదు, వాళ్ళు టీడీపీ ఏదైతే కొత్త మేనిఫెస్టో ఇచ్చిందో దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. మేము 4000 పెన్షన్ ఇస్తామన్నాము, ఇప్పుడు వాళ్ళు అమ్మఒడి 15,000 ఇస్తే ఈయన 18,000 ఇస్తా అన్నాడు. ఇట్లా చేంజ్ ఓవర్స్ చేసుకుంటూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి తిప్పి కొట్టడానికే మహిళలు, వృద్ధులు వచ్చారని చెప్పేసి చెప్తున్నారు. సో మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం చాలా విషయాలు. పెన్షన్లకు సంబంధించి దాదాపు 66 లక్షల మంది పెన్షనీర్లు ఉన్నారు. ఈ 66 లక్షల మంది పెన్షనీర్లకి గత 2 నెలలుగా వాళ్ళు ఎన్ని చుక్కలు చూశారో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనం ప్రత్యక్షంగా మాట్లాడుకున్న సిచ్యువేషన్ ఉన్నాం. సో ఇంత జరిగినా కూడా వీళ్ళందరూ వెళ్ళి అవుట్ రేట్గా చంద్రబాబుకో, కూటమికో, పవన్ కళ్యాణ్కో ఓటేస్తారని అనుకోవాలా? ఇప్పుడు ఇనానిమస్ గా మీ అంచనాలు కానీ, తెలుగుదేశం అంచనా కానీ, వైసీపీ అని ఈ విషయంలో ఏకాభిప్రాయం ఉంది. పేదలు, మహిళలు ఎక్కువగా ఓట్లు వేసినారు అనే దాంట్లో అందరికి ఏకాభిప్రాయం. ఆ వేసింది నాకా నీకా అనే దాని పట్ల అంచనాల తేడా ఉంది. మీరు నాట్ ఓన్లీ విలేజ్, అర్బన్ లో, నేను తిరుపతి ఉదాహరణ చెప్పాను కదా, పేదలు ఉన్న చోట 80%, ప్యూర్ మిడిల్ క్లాస్, ప్యూర్ అర్బన్ ఉన్న చోట 50% బిలో. అంటే దీని బట్టి ఏంటంటే పేదలు, మహిళలు ఎన్మాస్ గా ఓటింగ్ లో పాల్గొన్నారు. ఇది క్లియర్. పేదలు, మహిళలు వచ్చేసారు, ఇది క్లియర్ అందరితో ఉంది. ఇప్పుడు ఈ ఓటు దేనికి సిగ్నల్? ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడే వాళ్ళు ఏం చెప్తున్నారు? జగన్ రీచ్ కాలేదు. మాది తమాషా ఏంటంటే 66 లక్షలు యొక్క పెన్షన్ కి ఇచ్చిన తర్వాత రీచ్ కాలేదు. ఒకటి చెప్పాలన్నా, 55 నెలలుగా 66 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నారనేది ఒక వాస్తవం. 3000. ఇప్పుడు వాళ్ళకి ఏం రావాలి? చంద్రబాబు వస్తే 4000 ఇస్తాడేమో అని ఆశ రావాలి వాళ్ళ ఓటింగ్ మారాలంటే. ఇక్కడ కసికి అవకాశం లేదు అంటారు. జగన్మోహన్ రెడ్డి ఓడించాలని కసి ఏంది? 66 లక్షల మంది సృష్టించడం,
వాలంటీర్ల వ్యవస్థ సృష్టించడం, ఇంటింటికి తెచ్చుకోలు ఇవ్వడం అనేది పాజిటివ్ యాంగిల్. ఇంకా ఏదన్నా ఉంటే ఆశ, ఆయన వస్తే 4,000 ఇస్తాడేమో, ఆశ తప్ప కసి ఎక్కడుంది? ఇది ఫస్ట్ పాయింట్. కసి లేనప్పుడు ఎన్మాస్గా ఒకరికి వ్యతిరేకంగా ఓటేయరు, ఇది ఫస్ట్ పాయింట్. అంటే మీరు చెప్పిన విలువైన పాయింట్ ఏమొస్తుంది, ఇప్పుడు వైసీపీ కాన్ఫిడెన్స్ ఎక్కడుందంటే ఈ 2-3 ఏళ్ళు చుక్కలు చూపించినారు, వాలంటీర్లకి పోకూడదని ఇవన్నీ చేసిన తర్వాత జగన్ ప్రధానంగా ఏం చెప్పినా అంటే, నేను అది లాస్ట్ పిఠాపురంలో చెప్పాడు, నా మెడ మీద కత్తి పెట్టి నాకు 60 నెలల అధికారంలో ఉన్న 30 నెలలు తీసేసి వాళ్ళు చేజిక్కించుకునే ఎలక్షన్ కమిషన్ ని నీ కొడుకు పైన నీ బిడ్డ పైన కక్ష పెట్టి చేశాడు. రేపు నేను పోతే, రేపు అధికారంలోకి పోతే వాళ్ళు వస్తే శాశ్వతంగా మీ పరిస్థితి అది హెచ్చరిక చేశాడు. మీకు గ్రామాల్లో విలేజ్ల్లో, నేను కూడా విలేజ్ కొట్టేశాను కాబట్టి తెలుగుదేశం వైసీపీ కార్యకర్తలు పోయి ఇంటింటికి ఓట్లు తీసుకొచ్చే కల్చర్ లేదు ఈ రోజు. వాళ్ళకు వాళ్ళే ఓట్లు వేశారు. అంటే అర్థం ఏంటి? 2 జరుగుండాలి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు మళ్ళీ గాని జగన్ గెలవకపోతే మాదంతా పోతుందేమో అనే భయంతో అన్నా వచ్చుండాలి. లేదా చంద్రబాబు నాయుడు గారు భారీగా ఇచ్చేపోతాడేమో, అందుకోపోతే నష్టమని పరిగెత్తాను వచ్చాలి. దేన్ని నమ్మచ్చు? ఇది క్లారిటీ. కాబట్టి నేను అనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న ఓటర్స్ అంతా ఓట్లేశారు. ఇది ఫస్ట్ పాయింట్. నా నమ్మకం మీరే అని వాళ్ళు, ఆయన నమ్మకం నీదే అని ఏదైతే ఆయన చెప్పుకుంటూ వచ్చాడో, జగన్ నమ్మిన ఓటర్లు వాళ్ళందరూ వాళ్ళు ఓటేశారా లేదా సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్, జగన్ నమ్ముకున్న వాళ్ళందరూ ఓటేశారు. చంద్రబాబు నాయుడు నమ్ముకున్న వాళ్ళందరూ ఓటు అందరూ వేయలేదు. అదొక వాస్తవం. నమ్మకాలు ఇప్పుడు ఇప్పుడు ఆ క్లారిటీ మనకు కనిపిస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఇంకొక చర్చ జరుగుతుంది ఏంటంటే, అసెంబ్లీ ఎన్నికల వరకు చూసినటువంటి పోలింగ్ కి పార్లమెంట్ ఎన్నికల వరకు, పార్లమెంట్కి పోల్ అయినటువంటి ఓట్స్ చూస్తే కొంత డిఫరెన్స్ 0.5% వరకు చేంజ్ ఓవర్ కనిపిస్తుంది. అసెంబ్లీకే కొంచెం ఎక్కువ పోల్ అయిన పరిస్థితి సిచ్యువేషన్. అంటే ఎందుకు ఇక్కడ క్రాస్ ఓటింగ్ ఎక్కువగా జరిగిందని చెప్పేసి ఒక వినికిడి వినిపిస్తుంది చాలా మంది. అంటే బహుశా చాలా ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరుగుతూ ఉంటుంది పార్లమెంట్కి అసెంబ్లీకి కంపేర్ చేసుకుంటే. కానీ చాలా నియోజకవర్గాలు, దాదాపు ఉన్నటువంటి 25 పార్లమెంట్ స్థానాల్లో 20కి పైగా పార్లమెంట్ స్థానాల్లో క్రాస్ ఓటింగ్ ఎక్కువ జరిగింది. ఈవెన్ నిన్న కడపకి సంబంధించి కూడా పులివెందుల్లో ఉన్నటువంటి చాలా మంది ఓటర్లు ఒకటి ఎమ్మెల్యేకి జగన్ కేస్తే ఎంపీకి కడపకేశారు. చాలా మంది చెప్తున్నారు, అక్కడ వాళ్ళే బయటకు వచ్చి చెప్తున్నారు, ఎందుకు మేము ఎవరికి వేసినా కూడా వేస్ట్ అవుతుంది, టీడీపీకి వేస్తే టీడీపీకి వేస్ట్ అవుతుంది, అదేదో షర్మిలకే ఓటేస్తాం, షర్మిలనే గెలిపిస్తాము, ఇలా చెప్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. మీకు కూడా తెలిసే ఉంటుంది, మీ నియోజకవర్గంలో కూడా తిరుపతిలో కూడా చాలా మంది ఇటు బీజేపీకి కూడా క్రాస్ ఓటింగ్ వంటి సిచ్యువేషన్స్ చూసాం. సో ఏంటి క్రాస్ ఓటింగ్ వల్ల ఇబ్బంది ఉంటుందా? క్రాస్ ఓటింగ్ వల్ల తెలుగుదేశం పార్టీ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది తప్ప వైసీపీ డిస్టర్బ్ కాదు. ఎందుకంటే ఇప్పుడు కడప మీరు ఎక్స్పీరియన్స్ చెప్పండి. కడపలో ఏమంది, ఎంపీకి షర్మిలకి, ఎమ్మెల్యేకి జగన్ కేసారు లేదా వైసీపీకి వేశారని చెప్తున్నారు. అంటే ఎమ్మెల్యే ఎలక్షన్ వరకు వాళ్ళకి ఇంక ప్రాబ్లం లేదు. ఇంక ఎంపీకి వద్దాం. ఇప్పుడు ఎంపీకి షర్మిలకి వైసీపీలో ఉన్న క్రాస్ ఓటింగ్ అంటే తెలుగుదేశం క్రాస్ ఓటింగ్ ఎక్కువ జరిగింది. కారణం ఏంటంటే తెలుగుదేశం ఎట్టా గెలవలేదు, వాళ్ళ అన్నా చెల్లెలు కొట్లాడుకుంటున్నారు కాబట్టి మనం కొంచెం పుషప్ ఇస్తే మన ప్రధాన శత్రువుని కొట్టేస్తారు అనే భావన కొంత కలుగుంటుంది తెలుగుదేశం. నేను ఒకసారి మీ ఛానల్ ఏమో చెప్పిన, ఈ రోజు మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే తెలుగుదేశం 3వ ప్లేస్ పోతుందని చెప్పిన. అంటే ఈ ఎత్తుగడలు, ఈ విచిత్ర విన్యాస ఎత్తుగడలు ఆడిగిపోతుందంటే ఈ తెలుగుదేశం వాళ్ళు మనం కూడా కొంచెం పుషప్ ఇస్తాను, ఈ 4 ఓట్లు పోగొట్టుకుంటే ఎందుకు డైరెక్ట్ తెలుగుదేశం వాళ్ళే చెప్తున్నారంట, మీరు పర్లేదు ఎమ్మెల్యే వరకు టీడీపీకి వేయండి, డైరెక్ట్ గా పార్లమెంట్ వెళ్ళేసి మనకి వేస్ట్, అది ఉపయోగం ఉండదు, షర్మిలకి వేయండి అని చెప్తున్నారంట డైరెక్ట్ గా. అంటే అర్థం ఏంటి? ఎక్కువ ఓట్లు క్రాసింగ్ తెలుగుదేశం జరుగుంటాయి. వైసీపీ కూడా నాకున్న అంచనా ప్రకారం పులివెందుల్లో కొంత మేరకు, కడప అసెంబ్లీ సెగ్మెంట్ లో కొంత మేరకు, 2 కారణాలు. కడప అర్బన్, ఒకటి క్రిస్టియన్ మిషనారిటీ ఉండడం, వాళ్ళ హస్బెండ్ కూడా బాగా తిరిగాడు అనిల్ కుమార్, ముస్లిమ్స్ లో కూడా కొంత చదువుకున్న వాళ్ళలో, ముస్లిం మైనారిటీ కొంత చదువుకున్న వాళ్ళలో ఎంపీకి కాంగ్రెస్ కంటే బీజేపీ మీద జాతీయ స్థాయిలో వ్యతిరేకంగా ఉంది కాబట్టి కొంత ఈ 2 కారణాల రీత్యా కొంత షర్మిలకి కొంత యాడ్ అయి ఉంటుందనే చర్చ నడుస్తుంది. రెండో, మీ తిరుపతికి సంబంధించి కూడా ఇక్కడ వ్యక్తుల సమస్య కాదు. ఇప్పుడు తిరుపతిలో ఎంపీ క్యాండిడేట్ బీజేపీ, అవును, ఎంపీ క్యాండిడేట్ వైసీపీ, తెలుగుదేశం లేదు. కాబట్టి తెలుగుదేశాన్ని అభిమానించే వాళ్ళు కూడా ఎంపీకి విషయంలో వచ్చారు కొంత షిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే బీజేపీకి వేయడానికి అంత మగ్గు ఎవరు చూపట్లేదు. ఆ రీత్యా ఇట్లాంటి క్రాసింగ్ జరిగింది. ఇది వైసీపీకి లాభం కదా, నష్టం ఎట్లా అవుతుంది? ఇది ఫస్ట్ పాయింట్. రెండో విషయం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత ముస్లిం కమ్యూనిటీలో 1 or 2% వేశారని, ఎంపీకి వరకు, ఎమ్మెల్యే వరకు మళ్ళీ సారడీ వేశారని చర్చ ఉంది. ఆ రెండో విషయం, నాకు వైసీపీలో క్రాస్ ఓటింగ్ చాలా తక్కువ జరుగుతుంది. కారణం ఏంటంటే వాళ్ళు 2 ఓట్లు ఒకే గుర్తు, ఎంపీకి ఒకే గుర్తు, ఎమ్మెల్యేకి ఒకే గుర్తు. ఏ ఎమ్మెల్యే అయినా సాహసం చేసి వైసీపీ ఎమ్మెల్యే నాకు ఎంపీ వేసి ఎంపీకి నీ ఇష్టం వచ్చినట్టు వేసుకో అనే సాహసం ఎవడూ చేయలేడు. కారణం ఏంటంటే
వాడికి బదులు ఈడికి వేసేసినారు అనుకోండి, ఉమ్, 2 చోట్ల ఫ్యాన్ ఉంటుంది, ఈ ఫ్యాన్కి పోయి ఆ ఫ్యాన్కి వేసేసి ఈడిపోతాడు. కాబట్టి వైసీపీ ఎమ్మెల్యేలు ఎక్కడా క్రాస్ చేయలేదు. ఉమ్, ఈ బీజేపీ జనసేన తెలుగుదేశం ఉన్న చోట ఎమ్మెల్యే నాకు వేసుకొని ఎంపీ కూడా వేసుకొని వీళ్ళు చెప్పుండొచ్చు. ఉమ్, ఇప్పుడు రాజమండ్రి ఉంది, బీజేపీ అంటే కోపం ఉంది ప్రజలకి, ఏం చెప్పుంటాడు తెలుగుదేశం వాడు నాకు వేసేసి అడైనా జావని అని చెప్పుంటాడు. ఆ, కానీ వైసీపీ ఎమ్మెల్యేలు అట్లా చెప్పలేరు, మంచోళ్ళవి కాదు. వాడు చెప్తే ఈడిపోయి రైట్ సైడ్ ఎంపీ ఉంది, లెఫ్ట్ సైడ్ ఎమ్మెల్యే ఉంది, అంటే ఒకదానికి వేసింది ఇంకో దానికి వేస్తే మొత్తం పోయింది కదా. ఈడిపోతాను. నేను తిరుపతిలో ఫస్ట్ నేను చంద్రగిరి నియోజకవర్గంలో ఓటేశాను. ఫస్ట్ పోయితే నాకు మా మోహిత్ రెడ్డి కనపల్లా. ఏంది ఇది కనపడలేదు, ఇది సీట్లో లేడానికి చూస్తే ఎంపీ సీట్. నేను బాగా చదువుకున్న వాడిని మేధావి అనుకునే నేనే ఫస్ట్ పోయినప్పుడు ఎంపీ ఉంది, ఆడ కనపడలేదు, దీని ఫస్ట్ ఎంపీ ఆడేసి ఈడేసేసినారు అనుకో, మొత్తం బూమరాంగ్ అవుతుంది. కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పగలను, వైసీపీ వాళ్ళు క్రాస్ చేసే ఉద్దేశం ఉన్నా చేయలేరు. తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తులో భాగంగా తెలుగుదేశం వాళ్ళు అక్కడక్కడ వీళ్ళు కమలం ఎత్తినేసుకున్నాం అనుకోండి, మంది కూడా పోతుందేమో అని చెప్పి మీ సాగు జామని చెప్పి ఉండొచ్చు. కాబట్టి మిత్రపక్షాల మధ్యనే క్రాస్ ఓటింగ్ ఎక్కువ జరిగే అవకాశాలు సహసిద్ధంగా ఉంటాయి, కడప మినహాయించి. కడప మినహాయించి మనం అఫ్ కోర్స్ దాన్ని ఎప్పటి నుంచో మాట్లాడుకున్నాం, ఖచ్చితంగా అక్కడ షర్మిల ఇంపాక్ట్ ఉంటుంది అన్నాను. ఇక్కడ ఏంటంటే ఇక్కడ పోటీ చంద్రబాబు టీడీపీ అభ్యర్థి కంటే కూడా ఇక్కడ షర్మిల వర్సెస్ అవినాష్ రెడ్డి గానే ఇక్కడ టార్గెట్ నడిచింది ఇద్దరి మధ్య. దానికి సంబంధించి కూడా డైరెక్ట్గానే చెప్పిన పరిస్థితి కూడా ఉంది. సో కొన్ని ప్రధాన అభ్యర్థులు పోటీ చేసినటువంటి నియోజకవర్గాల్లో కొంత డిఫరెంట్గా పోలింగ్ జరిగింది. పురుషోత్తం రెడ్డి గారు కుప్పానికి సంబంధించి చూస్తేనేమో కొంత డిఫరెంట్ పోలింగ్ జరిగింది. ఇటు నారా లోకేష్ మంగళగిరి చూస్తే అనూహ్యంగా మంగళగిరిలో చాలా తక్కువ ఓటింగ్ నమోదైంది. అక్కడ మంగళగిరి టౌన్ మినహా మిగతా చాలా గ్రామాల్లో తక్కువ ఓటింగ్ నమోదైంది, టౌన్లో కూడా తక్కువ ఓటింగ్ నమోదైంది. చాలా నెమ్మదిగా సాగిన సిచ్యువేషన్ చూద్దాము. అలాగే పవన్ కళ్యాణ్ పిఠాపురానికి సంబంధించి అనూహ్యంగా రాత్రి 10-11 గంటల వరకు కూడా క్యూ లైన్లో నుంచొని ఓట్లు వేసిన సిచ్యువేషన్ చూసాం. సో ఏంటి ప్రధాన అభ్యర్థులు పోటీ చేసినటువంటి నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల తగ్గింది, కొన్ని చోట్ల పెరిగింది. సో దీన్ని ఎలా చూడాలి మనం? అంటే ఒకటి మనకు స్టార్ లీడర్లు కనపడే నలుగురు కనిపిస్తారు. ఒకటి పవన్ కళ్యాణ్, లోకేష్, జగన్మోహన్ రెడ్డి అండ్ చంద్రబాబు నాయుడు. వీళ్ళు ఫోకస్ పర్సనాలిటీస్ గా ఉంటారు. 4 అసలు పులివెందు గురించి ఎవరు చర్చించాల. క్రాస్ ఓటింగ్ జరిగినా ఎంపీకి వేసారు, కాంగ్రెస్ వాడు ఎంపీకి వేసారు కానీ అన్నకి వేయలేదని ఎవరు చెప్పలా. కాబట్టి అసలు జగన్మోహన్ రెడ్డి చర్చలోనే లేడు, అది డిక్లేర్ చేసుకున్నారు అందరూ. కానీ తమాషా ఏంటంటే పవన్ కళ్యాణ్ పైన కానీ లోకేష్ పైన చర్చ జరగమే పెద్ద నష్టం అంట వాళ్ళకి. ఆ పర్సనాలిటీస్ కి చర్చ జరిగిందంటే సంథింగ్ ఈజ్ రాంగ్. అసలు కుప్పం పైన బెట్టింగ్లు జరగడం అనేది చాలా విచిత్రంగా ఉంది. అసలు కేక్ వాగ్గా గెలవాల్సిన కుప్పం నియోజకవర్గంలో ఆ డిబేట్ లోకి రావడం అనేది ఒక చిత్రం అనిపిస్తుంది. ఎక్కడన్నా ఓటింగ్ తగ్గిందంటే ఏ సెక్షన్ ఓటింగ్ తగ్గింది అనేది క్రైటీరియా తీసుకుంటే, అంటే అర్బన్ స్వభావం, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ తగ్గితే తెలుగుదేశానికి నష్టం. రూరల్ సెక్షన్స్, బడుగు బలహీన వర్గాలు, దిగువ మధ్య తరగతి, పేదల్లో తక్కువ ఓటింగ్ జరిగితే వైసీపీకి నష్టం వస్తుందని జనరల్ అబ్జర్వేషన్ చేయొచ్చు. ఆ రకంగా మనం అసలు మంగళగిరిలో ఏది తగ్గింది, ఏది పెరిగింది అదేదో ఇటు చూసుకోవాల్సిన అవసరం అయితే. గోదావరి జిల్లాకు సంబంధించి కాపు కమ్యూనిటీ ఉంది కాబట్టి అది పేదల్లో జరిగిన కొంత పవన్ కళ్యాణ్ ఎలా ఉంటుంది అనేది కూడా డిఫరెంట్ యాంగిల్లో చూడాలి. వీళ్ళ ముగ్గురులో చర్చ జరుగుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి అసలు చర్చలోనే లేడు. అంటే అది వాళ్ళు ఓవర్ డిక్లేర్ జగన్మోహన్ రెడ్డిని పట్టించుకునే పరిస్థితి లేదు, ఎందుకంటే ఆయన అది వన్ సైడ్ గా గెలిచే సీటు కాబట్టి దాన్ని ఆయన కన్సిడర్ కూడా చేయరా. ఓకే, కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్కి సంబంధించి అంశాన్ని మాత్రం డిఫరెంట్గా చూడాలి. ఎందుకంటే ఆ ముందు రోజు ఏదైతే ఎన్నికలు జరిగి 24 గంటల ముందు రోజు జగన్మోహన్ రెడ్డిలు అక్కడ డైరెక్ట్గా వంగాగీతను నేను డిప్యూటీ సీఎంగా అనౌన్స్ చేసి నా పక్కన కూర్చోబెట్టుకుని మీ నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తానని చెప్పేసి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ సాక్షిగా చెప్పాడు. అంటే పవన్ కళ్యాణ్ని ఒక సీఎం రేంజ్లో ప్రొటెక్ట్ చేసుకున్నటువంటి జనసేన పార్టీ కావచ్చు, జన సైనికులు కావచ్చు, ఆయనకి కాంపిటేటర్గా ముందుగానే పవన్ కళ్యాణ్ మీద పోటీ చేస్తుంది ఒక డిప్యూటీ సీఎం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒక డైరెక్ట్గా ఒక అంటారు చూసారా రామబాణాన్ని వదిలినట్టు వదిలేరు. కానీ అక్కడ ఆ ఇంపాక్ట్ ఏమైనా కనిపించిందా మీకు? అంటే ఒక్క చోట పనిచేసి ఉంటుంది. ఏంటంటే ఎవరు ఓట్లో వేసుకుంటారు, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏం ఆలోచిస్తారంటే పవన్ కళ్యాణ్ ఒక పర్సనాలిటీ, రేపు తెలుగుదేశం మిత్రపక్షాల అధికారంకి వస్తే ఈయన ఒక ఫోకస్ పాయింట్ లో ఉంటాడు, అట్లాంటి వ్యక్తి మా ఎమ్మెల్యే అయితే మా నియోజకవర్గం కొంత మోర్ డెవలప్మెంట్ అవుతుంది, అదే వంగాగీత అయితే జనరల్ ఎమ్మెల్యే అనేది ఒక అంచనా. ఇట్లాంటి వాళ్ళు ఒక చిన్న సెక్షన్ ఉంటుంది, పెద్ద సెక్షన్ కాదు. ఈ సెక్షన్ మాత్రం ఖచ్చితంగా జగన్ ప్రకటనతో మార్పు వచ్చి ఉంటుంది. కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ మహా అయితే ఏమవుతాడు, ఉప ముఖ్యమంత్రి అవుతాడు, అంతే కదా. ముఖ్యమంత్రి అయితే కాదు, డిక్లేర్డ్. ఉప ముఖ్యమంత్రి దట్టు మిత్రపక్షం. మిత్రపక్షాల మధ్య ఎప్పుడు ఎట్లుంటుందంటే మీ అవసరం నాకు ఉంటేనే, అవసరం మీన్స్ ఎమ్మెల్యేలు ఉంటేనే మిమ్మల్ని మతిస్తాను, అది తీరిపోయిందంటే
శత్రుపక్షానికన్నా మిమ్మల్ని టార్గెట్ చేస్తాం. ఎందుకంటే మిత్రపక్షాలే మొదట బలేది ఏ కూటమి మీరు భారతదేశ చరిత్ర ఎప్పుడన్నా చూడండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి మెజారిటీ రాకుండా పవన్ కళ్యాణ్ మెజారిటీ ఉంటే ఆయన ఎలుగుతాడు. కానీ పవన్ కళ్యాణ్ ఈయనకి సొంత మెజారిటీ వస్తే ఇంకా పవన్ కళ్యాణ్ పట్టించుకోడు. అది 2014 నుంచి 19 వరకు అదే రుజువు అయింది. కానీ పవన్ కళ్యాణ్ అవసరంతో కూడుకున్న తెలుగుదేశం రాదు. ఎందుకంటే ఈ లెక్క ఏంటి, పవన్ కళ్యాణ్ అవసరం వచ్చిందంటే అర్థం ఏంటి, తెలుగుదేశం పార్టీకి 75 రావాలి. 75-80 వస్తేనే ఆయన అవసరం ఉంటుంది, అంతే కదా. 85 వస్తే ఇంక రాదు. తెలుగుదేశానికి 75 వచ్చింది అనుకోండి, ఇది ఒక 25 ఒక 40 65 సీట్లు తెలుగుదేశం ఓడిపోయినట్టే, జగన్ గెలిచినట్టే. ఆడ ఒక 10 గెలిస్తే ఇంకా జగన్ గెలిచిపోతాడు కదా. అంటే పవన్ అనే వ్యక్తి అవసరం అని ఏర్పడితే తెలుగుదేశం ఓడిపోతుంది. కాబట్టి తెలుగుదేశం సొంతంగా మెజారిటీ వస్తే పవన్ కళ్యాణ్ పట్టించుకోండి. పైపించి లోకేష్ చేసిన ప్రకటన ఏంటి, ముఖ్యమంత్రి క్లియర్ అండి, ఉప ముఖ్యమంత్రి మా పార్టీ పొలిట్ బ్యూరో చర్చిస్తానన్నాడు. అవును, అవచ్చు కాకపోవచ్చు. అదే జగన్ గారు నా ఉప ముఖ్యమంత్రి అంటే ఇంక పవన్ కళ్యాణ్ అల్టిమేట్ గా అయితే పదం నేను ఇప్పుడే ఇచ్చేసినాడు ఆయన. దట్టు సొంత పార్టీ వంగా గీత, దయాదాక్షిణ్యాల పని లేదు, పక్కనే కూర్చుంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ద్వారా వచ్చే అదనపు ప్రయోజనాన్ని ఇంకేమీ లేదు మీకు అనే గ్యారంటీని జగన్ ఇవ్వడం ద్వారా ఈ 1 or 2% ఏదైతే పవన్ వస్తే ఏదో అవుతుంది అనుకున్నా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చేంజ్ అయ్యింటారు. మొత్తం ప్రజలంతే కాదు, ఈ ఇంపాక్ట్ ఖచ్చితంగా పడుతుంది. ఓకే ఓకే ఇంకొకటి ప్రధాన అంశము, నిన్న ఓటింగ్ పోల్ అయినటువంటి 78% ఏదైతే ఉందో ఆ 78%లో దాదాపు 52% వరకు 52% ఎక్కువ మహిళలు వృద్ధులు ఓటేశారు వచ్చి. ఏంటి దీని వెనక వాలంటీర్ల ప్రభావం ఉంటుందంటారా? వాలంటీర్ల ఇంపాక్ట్ కనిపిస్తుంది. చాలా మంది ఇంటింటికి వెళ్ళి గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇచ్చిన వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ డైరెక్ట్ గా ఇప్పుడు ఎన్నికల కమిషనే వాళ్ళని తీసేసి వాళ్ళని ఒక సామాన్య మనుషులుగా భావించాలని చెప్పింది. సో ఇప్పుడు నిన్న ఆ రేంజ్ లో మహిళలు వృద్ధులు బయటకు వచ్చి ఓటింగ్ వేయడాన్ని వాలంటీర్లు ప్రభావం ఉంటుందని నేను అనుకుంటున్నాను. మరి మీరు ఎలా భావిస్తారు దాన్ని? రెండు ప్రభావాలు ఉన్నాయి. వాలంటీర్లు ప్రభావం ఉంది అంటే ప్రశాంతంగా భయంగా మనం మర్యాదగా ఉందాం, ఎవరు వస్తే ఏంటి కర్మ అనుకునే వాళ్ళని పిల్లిని ఇంట్లో వేసి కొడితే తిరగబడుతుంటారు కదా, వాళ్ళని కొట్టి పోయి వైసీపీ చేసేలాగా చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా వాలంటీర్లు వైసీపీ వాళ్ళు ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు. కోపం ఉంటుంది మమ్మల్ని ఈ పరిస్థితి తీసుకొచ్చి నీలే అని చెప్పి. కాబట్టి ఆ రకంగా ఒక ప్రాబ్లం చేసింది. రెండో ప్రభావం ఏంటంటే జగన్ చేసినటువంటి హెచ్చరిక, అదేంటి, ఈ ప్రభుత్వం ఓడిపోయితే వాళ్ళు వస్తే మీకు ఉండేది పోతుంది కాబట్టి మనం గెలిపించాలనే సెక్షన్ కనపడింది. అయితే ఒకటి జరుగుంటే కొంత ప్రాబ్లం వస్తుంది. అదేంటంటే చంద్రబాబు వస్తే ఇంకా 4000 ఇచ్చేస్తాడు, 1500 ఇస్తాడు, 50 ఇదేమన్నా విపరీతంగా పనిచేస్తుంటే తప్ప మిగతా ఇది కొంచెం మరీ ఎక్కువ ఊహ. అదర్ దెన్ అధికార పార్టీకి ఇది చాలా ఫెక్సింగ్ గా ఉంటుంది ఈ రెండు పరిణామాలు. ఒకటి జగన్మోహన్ రెడ్డి ఓడించేసి ఈయనకి ఇచ్చేస్తే మాకు భారీ ఎత్తున ప్రయోజనం పొందుతుందని నమ్మేసి చంద్రబాబుకు ఓటేసే పరిస్థితి ఉంటే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి అనూహ్యమైనట్టు మద్దతు వస్తుంది. ఇది యాజ్ ఇట్ ఈస్ గా ఉంటే మాత్రం ఆయన అనుకున్నట్టు వైనాట్ 175 కాకుండా ల్యాండ్ స్టామ్ విక్టరీకి దగ్గరగానే ఉంటారు. సో మీకేమైనా అనిపిస్తుందా, మీరేమైనా ప్రిడిక్ట్ చేయగలరా ఏం జరగబోద్దని? అంటే నాకు అంచనా అంటే ఏంటంటే అధికార పార్టీకి కొనసాగింపు ఉండొచ్చు, అంటే అధికారానికి డోకా లేకపోయి ఉండొచ్చు అని అంచనా ఉంది. నేను ఈ సెక్షన్ చెప్పాను కదా, మహిళల్లో కొంత చంద్రబాబు హామీలు 1 or 2% పనిచేసి ఉండొచ్చు, ఈ ముస్లింస్ కొంతమంది ఎంపీకి ట్రాన్స్ఫర్ చేసి అనిపించవచ్చు, ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల కొంతమంది గందరగోళ పడి ఉండొచ్చు. ఇది ఎట్లుంటుందంటే ల్యాండ్స్ యాక్టివిటీ ఏంటంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ నా మీద కోపం అండి, అదనంగా ఇంకో కోపం పెరిగితే ఏమవుతుంది, ఇంకొంచెం గట్టిగా తిడతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ లో కోపంగా ఉండేవాళ్ళే మళ్ళీ తిట్టుకుంటున్నారా, కొత్త వాళ్ళు తిట్టుకుంటున్నారా చూసుకోవాలి. రాజకీయాల్లో కోపంగా ఉన్నవాడు తిట్టుకుంటే ఏమైంది, ఒకసారి 4 ఓట్లు వేయలేడు కదా, వాడు ఒకటే వస్తాడు అంతే కదా. కాబట్టి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా విపరీత ప్రభావం ఏం చూపించలేదు, స్వల్ప ప్రభావం చూపించుంటుంది. అది ఓటింగ్ పడిందా లేదా, ఈ 3 కారణాలు ఎమ్మెల్యేల పట్ల ఉన్న వ్యతిరేకత, ఈ 4 కారణాలు ఇచ్చా పనిచేసి ఉంటే 100 చుట్టూ తిరుగుతుంది వైసీపీ. ఇది పెద్ద పని చేయదు అనుకుంటే మాత్రం పాత రోజులు మళ్ళీ వస్తాయి. చూద్దాం, ఎందుకంటే దానికి కూడా ఎక్కువ రోజు ఈ లోపే ఎవరి కాళ్ళు ఏ పార్టీకి ఆ పార్టీ కూడా ఒక అవగాహనకు వస్తుంది, ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. కాబట్టి థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు. ఇది ఈరోజు పురుషోత్తం రెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.